ఇవాళ మార్నింగ్ పాపికొండలు వెళ్తున్నాము. సో యాక్చువల్లీ ఏముంటుందండి ప్రాసెస్, ఇక్కడ గుడి పక్కనే కొన్ని టూరిజం బోర్డ్స్ ఉంటాయి. అక్కడ టూరిజం బోర్డ్స్లో మనం ప్యాకేజెస్ వాళ్ళు చెప్తారు, అట్లా ప్యాకేజెస్ తీసుకుంటే వాళ్ళే 8 o'clockకి అలా వచ్చి ఒక నిమిషం అట్లాంటి చూసారు కదా, అట్లాంటి ఆటోస్లో వచ్చి పికప్ చేసుకుని మళ్ళీ మనకి 1 hour 1.5 hour జర్నీ ఉంటుంది. ఆ జర్నీ తర్వాత వాళ్ళు మనకి బోటింగ్ సెంటర్ దగ్గర తీసుకెళ్తారు. బోటింగ్ పాయింట్ దగ్గర తీసుకెళ్తారు. 8 hours ఉంటుందంట మొత్తం. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6-5 వరకు ఉంటామంట. సో మొత్తం 8 hours దగ్గరగా ఇవాళ అనుకోకుండా మేము ఇద్దరం బ్లూ అవుట్ఫిట్ చేస్తాం. ఇద్దరమే కాదు, అందరం బ్లూ అవుట్ఫిట్ చేస్తాం, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూ. ప్లానింగ్ కాదు. ఇవాళైనా మేము డే అంతా రికార్డ్ చేస్తాం. ప్లీజ్ కొన్ని మిస్టేక్స్ ఉంటే క్షమించండి, పెద్ద మనసు చేసుకుని. మేము 2 days నుంచి ఆంటీ టిఫిన్స్ మీద బతుకుతున్నాము. ఇక్కడ ఆంటీ టిఫిన్స్ బాగా వేస్తుంది. ప్లేస్ ఎక్కడ అంటే అక్కడ గుడి కనిపిస్తుందా, గుడికి అదే స్ట్రెయిట్ వస్తే ఇక్కడ ఆంటీ మీ టిఫిన్స్ పేరేంటి? శ్రీరామ టిఫిన్ సెంటర్. అవునా, శ్రీరామ టిఫిన్ సెంటర్ అంటే ఇక్కడికి పక్కా రండి. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగున్నాయి. హాయ్ చెప్పండి. ఓకే బాయ్. ఇప్పుడే గైస్ ఆటో దిగాము. చెప్పాను కదా 2 hours జర్నీ. యాక్చువల్లీ 2 hours కాదు కానీ 2.5 hours కన్నా ఎక్కువ అయింది. చాలా ఇక్కడ చూడొచ్చు, ఇట్లాంటి ఆటోస్లో వచ్చి ఇక్కడ దింపుతారు. ఒకసారి వెనకాల లొకేషన్ చూడండి. కానీ మీరు రావాలని కూడా చాలా జాగ్రత్తగా రండి, కొంచెం జాగ్రత్తగా రండి. బికాస్ చాలా ఎట్లా అంటే ఒక్క ఆటో 30 members అయినా కూర్చోబెడతారు. చాలా కొంచెం కంఫర్టబుల్గా అడిగి మరి కూర్చోండి. బికాస్ 3 hours జర్నీ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. మేము ఇద్దరం ఎట్లా కూర్చున్నామంటే అట్లా సఫకేట్ అయిపోయినాం కూర్చొని 3 hours కోసం. సో ఇట్లా మీకు ఇలా అంటే లైక్ తిప్పుతుంటాడు కడుపులో, కొంచెం చూసి కొంచెం కంఫర్టబుల్గానే కూర్చోండి. ఇప్పుడు మేము వచ్చేసాం లోపలికి. అండ్ యూ హ్యావ్ సమ్ స్టాల్స్ హియర్. లైక్ ఇక్కడ మనం వెళ్ళి ఫస్ట్ ఇప్పుడు బోటింగ్ పాయింట్ దగ్గర అది రెడ్డి తీసుకున్నాం. అక్క ఆన్లైన్ ఉందా? ఇంకోటి చెప్పా కదా మీకు ఆల్రెడీ క్యాష్ మెయింటైన్ చేయాలని. ఆన్లైన్ అయితే ఇక్కడ లేవు ఆన్లైన్స్. బీ కేర్ఫుల్ గైస్. ఐ షో యూ ది బ్యాక్ వ్యూ. మేము ఎక్కకుండా ఈ స్నాక్స్ తీసుకున్నాం గైస్. కాకపోతే 5 rupees పెంచేస్తున్నారు అన్నిటికి. ఇక్కడ 10 rupees చిప్స్ ప్యాకెట్ 15కి ఇస్తున్నారు. అన్నీ అలానే అన్నీ కొంచెం ఇంకా ఎంఆర్పీ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది ఆబ్వియస్లీ. సో అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడ మనం బుక్ చేసుకున్నప్పుడు మనకు రెసిప్ట్ లాగా ఇస్తారు. ఆ రెసిప్ట్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే వాళ్ళు మనకి వ్యాలిడేట్ చేస్తారు. చెకింగ్ అంతా వేసి మనకి ఇట్లాంటి ఆ బోట్ ఎంట్రీ పాస్ అని ఇట్లా ఒక ఐడి కార్డ్ ఇస్తారు. అది వేసుకుని ఇప్పుడు మనం బోట్ ఎక్కుదాం పదండి. మనకి బయట టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు. టిఫిన్స్ ఇక్కడ తీసేసుకున్న తర్వాతనే బోట్ ఎక్కుతామంట. సో ఇప్పుడైతే మేము టిఫిన్ తినేస్తున్నాము. టిఫిన్లో అంత ఎక్కువ స్పెషాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇడ్లీ అంట, ఉప్మా ప్లస్ చట్నీ అంట. చూపిస్తాను. ఇడ్లీ కూడా ఉప్మా తినేవాళ్ళు ఉప్మా తినండి, ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ తినండి. దిస్ ఇస్ ది టిఫిన్ గైస్. దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఇదే గైస్ మేము ఎక్కబోయే బోట్. వచ్చేసినాం మనం బోట్లో ఉన్నాం గైస్. ఎండ మాత్రం పిచ్చి లేచిపోతుంది. అనుకోకుండా మేము ఏసీ అనుకోలే, బట్ ఇది ఏసీ వచ్చింది. వావ్.
పాపి కండల్ టూరిజంలో ఆల్కహాల్ కానీ లిక్కర్ కానీ ఫ్లైయింగ్ వాట్స్ కానీ నాట్ ఎవర్ అండి. ఎందుకంటే టూరిజం డిపార్ట్మెంట్ వారు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు. పోలీస్ కేసు అవుతుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది గాయస్. ఇట్లా మనం బోట్ ఎక్కగానే అక్కడ కొంతమంది ఉంటారు, ఒక 3 మెంబర్స్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆ డే మొత్తం అంటే ట్రిప్ మొత్తం షెడ్యూల్ చెప్తారు, ఎక్కడెక్కడ ఆగుతాము, ఎంతసేపు ఆగుతాము అవన్నీ. సో అండ్ ఆల్సో మొత్తం బోర్ కొట్టకుండా మొత్తం త్రూ అవుట్ ది జర్నీ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. స్వామివారి దర్శించుకునే వాపస్ వచ్చిన తర్వాత మన హోటల్లో వేడిగా లంచ్ ప్రొవైడ్ చేస్తారు. టుడే లంచ్ స్పెషల్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలాంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ముష్టి కూడా కొడక గోడిద బెంట ఎత్తే కంపు కొట్టి బెంట నా కొడక. ఆపరా ఆపరా ఆపరా. సార్ గమనించండి, ఆపరా. సో ఆఫ్టర్ 1 hour ఆఫ్ జర్నీ ఇక్కడ పేరెంటాలపల్లి అని చెప్పేసి ఒక దగ్గర ఆపారనమాట. ఇక్కడ శివాలయం టెంపుల్ చాలా ఫేమస్ అంట. సో ఫస్ట్ స్టాప్ ఇది మనది. అండ్ లొకేషన్ చూడండి గైస్, ఒక్కసారి అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అసలు చాలా పీస్ఫుల్ ఉంది మొత్తం. మేము అక్కడి నుంచి ఒక 10-15 minutes అట్లా నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్ళేదారిలో చాలా హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ ఉన్నాయి. అవి జస్ట్ తక్కువనే 50 రూపీస్ అనింది అమ్మ. ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, లైక్ తాగడానికి, తినడానికి. లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాష్ ఒక్కటే అవైలబుల్ అంటుంది గైస్. లైక్ ఆన్లైన్ అసలు లేదంటే ప్లస్ అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు సరిగా. యాక్చువల్లీ అవన్నీ కొత్తగా పెట్టిందంట, ముందు ఇవన్నీ లేకుండా అంట. ఏమో కానీ ఎండకి చెమటకి ఫుల్ మండుతుంది కదా. వాళ్ళు ఏమన్నారంటే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తర్వాత తీసుకోండి, ఫస్ట్ గుడికి వెళ్ళి రండి అన్నారు. మనం వీడియో తీసుకుంటూనే వెళ్తున్నాం. టైం ఇస్తారంట 20 minutesలో. పైన ఒక గుడి ఉంటుంది, ఆ గుడి మనం దర్శించుకుని రావాలి. మూవీస్ సినిమా ట్రీ లాగా ఉంది అది. ఇది అందరు ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు కూర్చుని. అదే గాయస్ టెంపుల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న కోనర్ టైప్ లాగా ఉంది. యాక్చువల్లీ ఇది వాటర్ ఫాల్ ఎక్కడి నుంచో వస్తుందంట, అది కూడా గోదావరి రివరే. అయితే ఈ టెంపుల్ ఒక హిస్టరీ ఏంటంటే బలనంద స్వామి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవారంట 1926లో. అయితే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చి అక్కడ నైట్ స్టే చేస్తారంట. స్టే చేసినప్పుడు మార్నింగ్ లేవగానే ఏమంటారు, పాము పడగ ఉంటుంది కదా, ఆ షాడోలో మనకి శివుడి విగ్రహం కనిపించిందంట. అప్పుడు డిసైడ్ అయ్యారంటే ఇక్కడ గుడి కడదామని చెప్పేసి. అప్పుడు ఇది 1926లో ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. ఆ టెంపుల్ లోపల ఏ ప్రీస్ట్ ఎవరు ఉండరు, పూజారి ఎవరు ఉండరు. భక్తులే వెళ్ళి దండం పెట్టుకుని దర్శించుకుని వచ్చేస్తారనమాట. సో అక్కడి నుంచి టెంపుల్ తర్వాత రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన వెంటనే మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్లో కూడా కొంచెం 2-3 కర్రీస్ అండ్ ఒక స్వీట్ ఉండే. టేస్ట్ ఓకే అంటే ఫుల్ సూపర్ అని చెప్పాను, అట్లనే వెరీ బ్యాడ్ అని చెప్పాను. ఓకే బాగుంది, నార్మల్ ఉంది. తర్వాత మళ్ళీ సేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ కొన్ని స్టాప్స్లో ఆపి ఆ చిన్న చిన్న విలేజెస్ దారిలో ఆ విలేజెస్ కూడా చూపించారు. ఇంకా అలా తిరిగేసి రిటర్న్ అయిపోయాము. అక్కడ
ఏమేది మెల్లగా వస్తున్నావు అది గాయస్? మా పాపి కొండలు ట్రిప్ ప్రొవైడ్ చేశారండి కాదు, ఆగరా చెప్పని పోతే నువ్వు నీ తిండి గోలా. పాపి కొండలని ఏదో అనుకున్నాం గాయస్, ఏదో అయిపోయింది. వికారాబాద్ లాగా మీకు గుర్తుంది కదా అనంతగిరి హిల్స్ ట్రిప్, సేమ్ అలానే అయింది ఇది కూడా. బట్ ఓకే అంటే మనీకి వర్త్ కాదు, బట్ ఇట్ వాస్ లైక్ గుడ్. టైం పాస్ అయితే అయింది మంచిగా, ఏమీ లేవు అక్కడ, బట్ టైం పాస్ అయింది. ఈమె వింతగా నడుస్తుంది, వింత జీవి నడుస్తుంది చూడు, అట్లా నడుస్తుంది. మనుషులందరూ కాలుతున్నాయి కదా. సో మళ్ళీ కింద దిగినాక ఇక్కడ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. మనకి తిండి ఫస్ట్, ఏదేమైనా కానీ మనకి తిండి ఫస్ట్. యాప్ 2 daysకి ట్యాన్ అయిపోయినా కదా నేను. యాక్చువల్లీ బోటింగ్ మొత్తం 4 hours ఉంది. 4 hours నేను ఒక హానెస్ట్ సజెషన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే, ఒకవేళ మీ బోటింగ్ ఫ్రెండ్స్ చాలా హైపర్ యాక్టివ్ అండ్ యూనో ఒక గ్యాంగ్తో వస్తున్నారంటే రండి, లేదు అంటే ఇప్పుడు మేము ఉన్నాం, మా దాంట్లో అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు ఎట్లా చాలా బోర్ కొట్టేసింది. అట్ ది సేమ్ టైం కొంచెం 4 hours అంటే కొంచెం కష్టంగానే అయ్యింది మాకు. అండ్ ఒక్క స్టాప్లోనే ఆపిన మమ్మల్ని మధ్యలో. ఆ స్టాప్ తర్వాత ఇంకా డైరెక్ట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్. అండ్ ఫుడ్ పెడుతున్నారు, 3 తిప్పుస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఓకే. బట్ 1250 అండ్ జస్ట్ ఫర్ గోయింగ్ అండ్ కమింగ్ అంటే నాకు కొంచెం నచ్చలేదు. ఐ డెంట్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఎ థాట్. బట్ యా ఇట్ వాస్ ఫన్. అంటే కొంచెం బోర్ కొట్టనీకుండా లోపల ప్రోగ్రామ్స్ అవన్నీ ఉండే, బట్ దట్స్ అప్పుడైతే ఓకే అనుకున్నాం. కానీ శరణ్య అడుగుదాం మనం. శరణ్య ఎక్సైటెడ్ అయ్యాం కదా మనం, బోట్ అది ఎక్సైట్ అయినాం, దాంట్లో 50% ఎంజాయ్ చేసినాము. అది కూడా సీన్ చూసి అండ్ కొంచెం వెనకాల వాళ్ళు కొంచెం ట్రై చేసిండ్రు బాగానే, కొంచెం ఎంటర్టైన్ చేయడానికి. లోపల కొంచెం పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు ట్రై చేసిండ్రు. బట్ ఆ చిన్న పిల్లలకి అండ్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి కొంచెం మంచి ఫన్ ఉంటుంది, చాలా పెద్ద వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా ఫన్ ఉంటుంది. బట్ మనకి లైక్ మన ఏజ్ వాళ్ళకి అయితే అంత ఎక్కువ అనిపించలేదు మాకండి, బట్ మాకు అట్లా అనిపించింది. యా దట్ వాస్ అవర్ హానెస్ట్ రివ్యూ. వెళ్తే మాత్రం కూల్ వాటర్, కూల్ డ్రింక్ అవి పడుతున్నాయి. ఎట్లా ఘోరం ఎండ వచ్చి జస్ట్ 2 daysకి ట్యాన్ అయిపోయినాం మేము గలీజ్గా. మళ్ళీ ఆటోస్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఆటోస్ దగ్గర తీసుకెళ్తే మనం ఎక్కడ ఎక్కినామో అక్కడ దింపుతారు. శరణి అయితే ట్రిప్ మస్తు ఎంజాయ్ చేసింది గైస్, చాలా ఎంజాయ్ చేసింది. అసలు మళ్ళీ అక్కడే ఉండిపోతూ ఉంటుంది, మళ్ళీ రానంటుంది. అక్కడ కొండలో వస్తే అక్కడే పోతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఒక 2 hours జర్నీ, మళ్ళీ పికప్ పాయింట్ దగ్గర దింపడానికి మమ్మల్ని. అక్కడి నుంచి మళ్ళీ లైట్గా టిఫిన్స్ చేసి, మాకు 9 o'clockకి బస్సు ఉంది, అందుకు ఇంకా ఫాస్ట్గా తినేసి బస్ ఎక్కేసామంట. బ్లాగ్ తీయడం మర్చిపోయాను గైస్.